కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామివారు అందించిన రచనలో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనేటువంటి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సాంఖ్యము, ఆ సాంఖ్య సిద్ధాంతం గురించి పురుషోత్తం గారు తెలియచేస్తున్నారు అందరికీ. సాంఖ్య సిద్ధాంతంలో ఆత్మలు అనేకం ఉంటాయి అని అంగీకరించారు, కానీ భగవంతుణ్ణి, పరమాత్మని అంగీకరించలేదు. 24 తత్వాలు ఉంటాయి, అలాగే పురుషుడు కూడా ఉంటాడు అని అన్నారు. పురుషుడు అంటే ఆత్మ అని మనం తీసుకోవచ్చు. ఈ 24 తత్వాలు కూడా అచేతనములే. వీటన్నిటికీ మూలమైనటువంటి దాన్ని ప్రధానము అని అంటారు. ప్రకృతి, ఆ ప్రకృతినే ప్రధానము అని అంటారు అని చెప్పారు పురుషోత్తం గారు. భగవంతుడు అనేవాడు కూడా మోక్షం పొందిన ఒకానొక పురుషుడు అంతే. ఈ సాంఖ్య సిద్ధాంతం వారికే. సాంఖ్య సిద్ధాంతం తర్వాత శకుంతలమ్మ గారు తాము ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి విషయాల్ని గ్రాఫుల రూపంలో చిత్రీకరించారు. ఇంతకుముందు ఎవరు ఇలాంటి ప్రయత్నం చేసినట్లేదు అని అనుకున్నారు అందరూ కూడా. ఇలా మన ఆచార్యులే ఫస్ట్, అంటే వేదాంత విషయాల్ని కూడా మనకి చక్కగా సింపుల్గా అర్థమయ్యే విధంగా గ్రాఫుల రూపంలో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని మనకి చూపించారు. గ్రాఫుల రూపంలో మనకి ఉదాహరణకి ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక, విషయ అనుభవం పెరుగుతున్న కొద్దీ దుఃఖం అధికమవుతూ ఉంటుంది. విషయ అనుభవం తగ్గే కొద్దీ దుఃఖ నివృత్తి సాధ్యపడుతుంది. దీన్ని ఒక గ్రాఫ్లో మనం చూపించినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద తీసుకుని చూపించినప్పుడు చాలా చక్కగా చూడగానే అర్థమైపోతుంది మనకి. ఒకటి పెరుగుతూ ఉంటే ఒకటి తగ్గుతుందని, ఒకటి తగ్గుతూ ఉంటే మరొకటి పెరుగుతూ ఉంటుంది అని చెప్పి, ఇలా జైనుల అభిప్రాయం, బౌద్ధుల అభిప్రాయం, సాంఖ్యుల అభిప్రాయం, వీటన్నిటిని కూడా గ్రాఫుల రూపంలో చూపించారు మన ఆచార్యులు శకుంతలమ్మ గారి ద్వారా. యోగాసనాలకి అలాగే ఎక్సర్సైజ్కి రెండిటికి కూడా తేడా చెప్పారు పురుషోత్తం గారు. వ్యాయామానికి, యోగాసనాలకి ఒక తేడా ఉంది. రెండు శరీరాన్ని దృఢంగానే ఉంచేవే, కంట్రోల్లో ఉంచేవే. అయితే వ్యాయామం అంటే కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ, యోగాసనం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. అంటే వ్యాయామం వలన శక్తి ఖర్చు అయ్యి కండలు అవసరం లేని చోట కరిగిపోయి అవసరమైన చోట పెరుగుతూ ఉంటాయి. అందుచేత శరీర శక్తిని ఖర్చు చేసేది వ్యాయామం. యోగాసనాల వలన శరీరం చక్కగా లొంగి అతి తక్కువ శక్తి ఖర్చుతోటి మెయింటైన్ అవ్వడం నేర్చుకుంటూ ఉంటుంది. కండలు పెరగవు, కానీ ఎంత తక్కువ ఆహారంతో వీలైతే అంత తక్కువ ఆహారంతో జీవన కార్యకలాపాలకి ఏ లోటు లేకుండా జరిగేట్లు చూస్తాయి యోగాసనాలు అని వ్యాయామానికి, యోగాసనానికి ఉండే తేడాని తెలియచేశారు పురుషోత్తం గారు. అందుకే మన వారు అన్నారు, రోజుకి ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని శాస్త్రి గారు కూడా చెప్పారు. అసలు ఈ యోగాసనాలు ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు, బోలెడంత ప్రచారం దీనికి ఈ రోజుల్లో అని డాక్టర్ నూని గారు సందేహం వెలబుచ్చారు. పురుషోత్తం గారు ఏం చెప్తున్నారో విందాం. మన దేశంలో అత్యంత పురాతనమైనవి ఈ యోగాసనాలు. ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ ఋషులందరూ కూడా ఈ యోగం నేర్చిన వారే. అయితే వ్యవస్థాబద్ధంగా, అంటే ఒక ప్లాన్ ప్రకారం పగడ్బందీగా ఈ యోగాన్నంతటినీ ఒక శాస్త్రంగా, ఇంకా చెప్పాలంటే ఒక దర్శనంగా స్థిరపరిచింది పతంజలి మహర్షి. అసలు ఇది ఎందుకు ఆయన చేయవలసి వచ్చింది? సాంఖ్యం చెప్పుకునేటప్పుడు చివరిలో మనం ప్రకృతి నుంచి పురుషుడు తాను వేరు అని తెలుసుకుంటే మోక్షం, దుఃఖ నిరోధం అని అన్నారు కదా. అది అంత సులువు కాదు. ఊరికే అనుకుంటే చాలదు. జెయింట్ వీల్ ఎక్కితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎంత వర్ణించినా నిజంగా ఎక్కితే కానీ దాని అనుభవం తెలియదు. అలా ప్రకృతి కన్నా తాను వేరని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా చాలా కష్టం. దానిని ప్రాక్టీస్ చేయడానికే
ఈ పతంజలి మహర్షి యోగ దర్శనం లేదా సిద్ధాంతం బయలుదేరింది అన్నారు పురుషోత్తం గారు. హైదరాబాద్, సికింద్రాబాద్లా ఇవి జంట దర్శనాలా? అలాగే అంటారు వీటిని. ఇవి న్యాయ వైశేషికాలు కూడా జంట దర్శనాలే. ఇవి జంట దర్శనాలే, న్యాయ వైశేషికాలు కూడా జంట దర్శనాలే. సాంఖ్యం ఆపేసిన చోటే యోగం ప్రారంభమైంది కనుక వీరికి వారికి 25 తత్వాల వరకు సమానమే. 25 వరకు సమానమేంటే ఆ పైన ఇంకా ఉన్నాయా? సాంఖ్యులకు మరి లేవు. యోగులకు మాత్రం 26వ తత్వము ఈశ్వరుడు అని అన్నారు. ఈశ్వరుడు అంటే రుద్రుడేనా? కాదు కాదు. తత్వశాస్త్రం నేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. సమస్తమును నియమించేవాడిని ఈశ్వరుడు అని అంటారు. మెడలో పాము వగైరాలున్న ఆయన గురించి చెప్పాలంటే సాధారణంగా రుద్రుడని కానీ శివుడని కానీ చెప్తారు. అలాగే బ్రహ్మ అన్న పదం వాడినప్పుడు అందరికన్నా అన్నిటికన్నా పెద్దవాడైన పరబ్రహ్మ అనే ఉద్దేశమే తప్ప ఇంకొకటి కాదు. 4 ముఖాలున్న ఆయన్ని చెప్పాలంటే చతుర్ముఖ బ్రహ్మ లేదా హిరణ్యగర్భుడు అని చెప్తారు. హిరణ్యగర్భుడు అంటే ఎవరు? అభిప్రాయ భేదాలున్నా ఇతడు చతుర్ముఖ బ్రహ్మ ఒకరే అని మనం ప్రస్తుతానికి అనుకోవచ్చు. అయితే 24 ప్రకృతి తత్వాలు, 25వ వాడు పురుషుడు, 26వ వాడు ఈశ్వరుడు అని యోగులు నిర్ణయించారు. ఆ పైన 26వ తత్వము ఈశ్వరుడని వీరు నిర్ణయించినా ఆ ఈశ్వరుడికి సృష్టి స్థితి సంహారాలు చేయగల శక్తి ఉంది అని ఒప్పుకోలేదు వీరు. ఎవరికీ మోక్షం ఇచ్చే శక్తి కూడా లేదు, స్వతంత్రుడు కూడా కాదు. అయితే మరి దిష్టిబొమ్మల ఆయన ప్రయోజనం ఏంటి? బంధరహితుడు ఆయన అంటే మనకందరికీ ఉండే క్లేశాలు లేనివాడు, సర్వజ్ఞుడు, సకల సంప్రదాయ ప్రవక్త. కపిల మహర్షి ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని అందించగలిగారంటే ఆయన ఉపదేశం వలననే. సాంఖ్యులు ఎలాగైతే తిరస్కరించారో ఇంచుమించు వీరు అలాగే తిరస్కరిస్తున్నారు ఈశ్వరుణ్ణి. కాకపోతే ఏదో కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఉంచారంతే మన రాష్ట్రపతి పదవిలా. అవును, రాష్ట్రపతికి దేనికి స్వాతంత్రం లేదు, కానీ అందరికంటే పైవాడు. బాగా పోల్చారు. అలాగే యోగులు కూడా ఒక ఈశ్వరుని అంగీకరించారు కనుక వారిని శేశ్వరవాదులు లేదా శేశ్వర సాంఖ్యులు అని అంటారు. సాంఖ్యులు అంగీకరించలేదు కనుక వారిని నిరీశ్వరవాదులు లేదా నిరీశ్వర సాంఖ్యులు అని అంటారు. ఈ సాంఖ్యాన్ని ఎవరు ఖండించలేదా ఇంతవరకును? సాంఖ్యంలో ఉన్న నిరీశ్వరవాదాన్ని ఖండించిన వాడు పతంజలి మహర్షే. ఈశ్వరుడు ఉన్నాడని వేదాలన్నీ పలు విధాలుగా ఘోషిస్తూ ఉంటే ఆ వేదాన్ని ప్రమాణంగా అంగీకరిస్తూనే ఈశ్వరుడు లేడు అని అంటారేమిటి అని అడిగారు నిరీశ్వరవాదులని పతంజలి మహర్షి. అంశాలలో వ్యక్తమయ్యే ప్రతి వస్తువుకి ఒక పరాకాష్ఠ ఉంది. జ్ఞానం కూడా అంశాలలో ఒకటి. దానికి పరాకాష్ఠ ఉండాలి కదా. ఆ పరాకాష్ఠే సంపూర్ణ జ్ఞానము కలిగిన ఈశ్వరుడు అని వివరించారు ఆయన. ఈ రెండో ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. అంశాలలో వ్యక్తమవడం అంటే ఈ ప్రపంచంలోని ప్రతి జీవజాతిలోనూ ఉత్కృష్టమైనది ఒకటి ఉంది. చెట్లలో ఫలానా, జంతువుల్లో ఫలానా అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే గుణాలలో కూడా మంచివాళ్ళలో ఫలానా, ఔదార్యవంతుల్లో ఫలానా అని ఉన్నట్టే జ్ఞానవంతుల్లో కూడా ఒక ఉత్కృష్టమైన వాడు ఉండాలిగా. ఆయన పేరే ఈశ్వరుడు అన్నారు వారు. బాగానే ఉంది, అనుమాన ప్రమాణం అన్నమాట. ఇంకో మాట అన్నారు పతంజలి. పురుషులు అంటే ఆత్మలు అనేకములు కదా, ఎవరు చేసే కర్మ వారిదే కదా. అందరూ ప్రకృతికి వశమైన వారే అయినా అందరూ ఒకేలా ప్రవర్తించడం లేదు. ప్రవర్తనల తీరు వారి వారి భ్రమ తారతమ్యాన్ని బట్టి ఉంటుంది. ఎవరి కర్మలు వారే అనుభవించాలంటే ఎవరో ఒకరు ఆ కర్మల ఫైల్స్ మెయింటైన్ చెయ్యాలి. ఆ ఉద్యోగం చేసేవాడు ఈశ్వరుడు అని అన్నారు. పాపం ఒక ఎంప్లాయీని చేసేసారు ప్రకృతి దగ్గర ఈశ్వరుణ్ణి. సరే, సాంఖ్యంలోనూ యోగంలోనూ మిగిలినవన్నీ సమానమే కదా. వీరిద్దరినీ ఖండించిన వారు ఎవరు లేరా? మీకు ఖండనల మీదే దృష్టి పోతోందే. వీరి సిద్ధాంతాల్ని ఖండించడం చాలా సులువు. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా అంగీకరించారు కనుక వీరు చెప్పిన దానికి విరుద్ధమైన అంశాలు ఎత్తి చూపిస్తే చాలు.
వీరు పరాజితులైపోతారు. వేద ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధులు మొదలైన వారిని ఖండించడమే కాస్త ఇబ్బంది. వారి వాదంలోని పరస్పర విరుద్ధ అంశాలను పట్టుకుని వారిని ఖండించాల్సి ఉంటుంది. వేదం పట్టుకున్న వారిని ఖండించలేం కదా, వారి వేదాన్ని నమ్మమో అని గోల పెడుతున్నప్పుడు. వేదం పట్టుకొని వారిని ఖండించలేం కదా, వారి వేదాన్ని నమ్మమో అని గోల పెడుతున్నప్పుడు. అయితే తమ సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాక్యాలు వేదంలో ఉన్నాయని తెలీదా ఈ సాంఖ్యులకి యోగులకి? తెలిసి తద్విరుద్ధంగా సిద్ధాంతాన్ని ఎందుకు ప్రారంభిస్తారు? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. దర్శనకారుల్లో చాలామంది, అంటే 199 మంది పరతత్వం ఇలా ఉంటుంది అని తమ మేధాశక్తితో తర్కబుద్ధితో ఒక నిర్ణయానికి వచ్చి తమ ఆ నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దిన వారే. నాజూకు మాటలతో బుద్ధుడు మహావీరుడు తపస్సు చేసి సంపాదించిన జ్ఞానంతో దుఃఖ నివృత్తికి మార్గాన్ని చూపిన మహానుభావులని అంటున్నాం. కానీ నిర్మోహమాటంగా చెప్పాలంటే తమ మేధాశక్తితో తమకి ఏమి తోచిందో దాన్ని ప్రజల మీద రుద్దారు. కటువుగా తోచినా ఇదే సరైన మాట పురుషోత్తం గారు, అవధాని గారు వంత పాడారు. శ్రోతలందరూ తలలుచ్చారు. అంగీకారాన్ని సూచిస్తూ పురుషోత్తం గారు కొనసాగించారు. ఇక ఆ తర్వాత వచ్చిన వారిలో 99 మందిది ఇదే పంథ. అయితే తేడా ఏంటంటే బుద్ధుడు మహావీరుడు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదు కనుక ఆ ఊసెత్తలేదు. మిగిలిన వారు వేదాన్ని అంగీకరించాము అన్నారు కనుక తమ బుద్ధికి అంటే మేధాశక్తికి తోచిన పరతత్వ నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దేటప్పుడు ఇది వేదంలో ఉపనిషత్తుల్లో ఉంది సుమా అని సమర్థించుకోవాలని చూశారు. ఋషుల సాక్షాత్కారానికి అద్దం లాంటిది వేదం ఉపనిషత్తులును. వీరి మేధాశక్తి నిర్ణయాలన్నింటినీ ఆ వేదం ఉపనిషత్తులు ఎందుకు సమర్థిస్తాయి? అందుచేత ఇంచుమించు ప్రతి వారికి వేదంలోని ఉపనిషత్తుల్లోని కొన్ని వాక్యాలు తమ సిద్ధాంతం ప్రకారం సమర్థింపుకు కుదరలేదు. ఏదో ఇటు చేసి అటు చేసి పేలవంగా ఆ వాక్యాల్ని సమర్థించారు. అందువల్లనే ప్రతివారు వారి తర్వాతి వారందరికీ ఆ బలహీనమైన స్థానాల్లో దొరికిపోయారు. శంకరాచార్యుల వారు కూడా ఇంతేనా? వారు చాలా గొప్ప దర్శనం కదా, శాస్త్రి గారు అడిగారు. మన దేశంలో జన్మించిన అత్యద్భుత మేధాశక్తి సంపత్తి గల వారిలో ఆచార్య శంకరులు ఒకరు. వారి దర్శనం గొప్పది కాదని ఎవరనగలరు? చాలా గొప్పదే. బుద్ధిని దర్శనం గొప్పది కాదు, అలాగే ఇది గొప్పదే. వారి మేధాశక్తికి తర్కబుద్ధికి అద్దం పడుతుంది వారి అద్వైతం. కానీ ఉపనిషద్వాక్యాలకి వారి దర్శనాన్ని అప్పిస్తామంటే మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అంటారు వారిని విమర్శించేవారు. ఒక దర్శనంగా వారి సిద్ధాంతాన్ని తప్పకుండా అంగీకరిస్తాం, బౌద్ధాన్ని అంగీకరించినట్టే. కానీ వారు చెప్పిన దాన్ని ఉపనిషన్మతంగా అంగీకరించాలంటే, వైదిక సిద్ధాంతంగా అంగీకరించాలి అంటే అన్ని ఉపనిషద్వాక్యాలు అన్ని వేదవాక్యాలు వారు చెప్పిన దానికి అతికినట్లు సరిపోవాలి అని ముక్తాయిస్తారు తాము వైదికులము అని భావిస్తున్నవారు. సరిపోలేదంటారా వారు? అనరు, సరిపెట్టారు అంటారు. వేదవాక్యాలనండి ఉపనిషద్వాక్యాలనండి వాటన్నిటినీ ఆయన 2 భాగాలు చేశారు. తమ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నవన్నీ పారమార్థిక వాక్యాలు అని అన్నారు. అనుగుణంగా లేని వాటిని వ్యావహారిక వాక్యాలు అన్నారు. ఇంకెదురేముంది? ఏ వాక్యం వారి సిద్ధాంతానికి ఎదురు చెప్తోందో విరుద్ధంగా ప్రవర్తిస్తోందో అది వ్యావహారికం అని తీసిపారేశారు. ఇలా నప్పిస్తానంటే మేము ఒప్పుకోం అంటారు విమర్శకులు. ఇలా 2 రకాల వాక్యాలు వేదంలో ఉంటాయని వేదం కానీ ఉపనిషత్తు కానీ సూచనగా కూడా అనలేదా? లేదు, ఎక్కడా లేదు. వేదమే కాదు, ఉపనిషత్తే కాదు, స్మృతులే కాదు, ఇతిహాసాలే కాదు, పురాణాలే కాదు, ఎక్కడా 2 రకాల వాక్యాలని మేము చెప్తున్నాము, మీకు అవసరమైనట్లుగా విభజించుకోండి అని అనలేదు. అలా నిజంగా విభాగం లేనప్పుడు తాను విభాగం చేసి ఇదొక రకం అదొక రకం అనడం ఉచితం కాదు. కానీ శంకరుల వారి సిద్ధాంతం వేదాన్ని ఉపనిషత్తులను సంపూర్ణంగా వివరించలేకపోయింది అంటే, దీనికి దానికి వైరుధ్యాలు ఉన్నాయి అంటే విమర్శకుల మాటేమో కానీ నాకు మాత్రం నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాం వినమంటారు. ఆచార్య శంకరులను విమర్శించేవారు. వారి అద్వైతంలో జగత్తు పరమాత్మ
ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి? పాము తాడు, అంతే కదా. నాకు ఇంతవరకు అద్వైత సిద్ధాంతం కొంచెం కూడా తెలియదు. శాస్త్రి గారో అవధాని గారో చెప్పాలి అన్నారు రఘురామయ్య గారు. ఆచార్య శంకరులు అనేది ఏమంటే ప్రపంచమంతా మాయా, ఒక్క పరమాత్మే సత్యం అని. ఉదాహరణకి తాడుని మసక చీకట్లో చూసినప్పుడు పాములా కనిపిస్తుంది కదా. ఇక్కడ పాము మాయా లేదా భ్రాంతి, తాడు సత్యం. అలాగే నిజంగా ఎదురుగా పరమాత్మ ఉన్నా మన అజ్ఞానం వలన మనకి ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది. తాడు అంటే పరమాత్మ, పాము అంటే ప్రపంచం, మసక చీకటి అంటే అజ్ఞానం. మరి యథార్థం ఎలా తెలుస్తుంది? భ్రాంతి తొలగినప్పుడు. భ్రాంతి ఎలా తొలగుతుంది? మసక చీకటి తొలగిపోయినట్లే. మసక చీకటి ఎలా తొలగుతుంది? దీపం వచ్చినప్పుడు. దీపం రాగానే మరి పాము కనిపించదు కదా, తాడే కనిపిస్తుంది. అలాగే జ్ఞానం కలగగానే మనకి మరి ప్రపంచం తోచదు, పరమాత్మ తోస్తాడు అని క్లుప్తంగా వారి సిద్ధాంతం. ఓహో అలాగా, ఇంచుమించు బౌద్ధంలా ఉన్నది. తేడా ఉన్నదనుకోండి, కానీ కాస్త దగ్గర పోలికలున్నాయి. అంటే వారి అభిప్రాయంలో ప్రపంచానికి పరమాత్మకి సంబంధం ఏంటో ఇప్పుడు చెప్పండి. ఏముంది? ఏమీ లేదు. తాడుకి పాముకి సంబంధం ఉంటుందా? పోనీ ఇంకోలా అడుగుతాను. ప్రపంచం ఎవరి చేత సృష్టించబడింది వారి సిద్ధాంతంలో? అజ్ఞానం చేత మనమే సృష్టించుకున్నాం. పామును ఎవరు సృష్టించారు? మసక చీకట్లో మన చూపు, అంతే. సరే, వెరీ గుడ్. కానీ ఈ తాడు పాము ఉదాహరణ ఉపనిషత్తుల్లో లేదు, ప్రపంచానికి పరమాత్మకి సంబంధాన్ని చెప్తున్నప్పుడు. లేకపోనివ్వండి, నష్టమేముంది? మనకి ఉదాహరణ ఇచ్చినంత మాత్రాన అది ఉపనిషత్తులలో ఉదాహరణే అయి ఉండాలని నియమం ఏముంది? మనకందరికీ బాగా అర్థమవుతుందని ఆ ఉదాహరణ ఇచ్చి ఉంటారు వారు. అంతవరకే అయితే ఆచార్యుల శంకరుల వారి విమర్శకుల నోళ్ళు కట్టేసినట్టే. కానీ ఉపనిషత్తులలో ప్రపంచానికి పరమాత్మకి సంబంధం చెప్పడానికి ఒక ఉదాహరణ వాడబడి ఉంది. అది ఈ తాడు పాము ఉదాహరణకి నప్పదు. అలాగా, ఏంటది? సాలెపురుగు ఎలా తన నోటి నుండి దారాన్ని తీసి గూడు అల్లి అందులో విహరించి తిరిగి తనలో దాన్ని ఎలా చేర్చేసుకుంటుందో, అలా పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి క్రీడించి సంహరిస్తున్నాడు అని చెప్పి. అబ్బో, దీనికి తాడు పాము ఉదాహరణకి చాలా తేడా ఉందే. ఇక్కడ సాలెపురుగు గూడు ఇవన్నీ యథార్థములే, భ్రాంతి కావు. మరి అలా దీన్ని సమర్థించగలరు శంకరుల వారు? చాలా కష్టం. సాలెపురుగు ఉదాహరణని తాడు పాముకి సర్దడం. వారు ఏమన్నారంటే, ఈ పురుగు ఉదాహరణ పారమార్థికమైన భ్రాంతి భావాన్ని గ్రహించలేని వారి కోసం వ్యావహారిక పరబ్రహ్మపరంగా వచ్చింది అని అన్నారు. ఈ సమర్థనని ఒప్పుకున్నారా వారి విమర్శకులు? లేదు. ఇందాక అనుకున్నాం కదూ, ఇది పారమార్థిక వాక్యము, ఇది వ్యావహారిక వాక్యము అనే విభాగం ఎలా చేయగలరు? ఏంటి గైడ్లైన్స్ అని అడిగారు. అయ్యా, నాకొక సందేహం. ఉపనిషత్తుల్లో వారిచ్చిన రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ లేదు అంటున్నారన్నారు వారి విమర్శకులు. అన్ని ఉపనిషత్తుల్ని విమర్శగా చూసే ఉంటారంటారా? చాలా కిలమైపోయి అన్నారు కదా తర్వాతి కాలంలో. ఆనాటి కాలానికి కొన్ని ఉపనిషత్తుల్లో ఎక్కడైనా ఉందేమో శాస్త్రి గారు అన్నారు. వారు ప్రమాణంగా అంగీకరించిన దశ ఉపనిషత్తులలోనూ ప్రపంచ బ్రహ్మల సంబంధం చెప్తున్న ఏ సందర్భంలోనూ ఈ ఉదాహరణ లేదు. ఆ దశ ఉపనిషత్తులనే తమ బ్రహ్మసూత్ర భాష్యంలో వారు ప్రమాణంగా స్వీకరించారు. అందుచేతనే వారిది ఉపనిషత్ సిద్ధాంతం కాదంటారు వారిని విమర్శించేవారు. పురుషోత్తం గారు వివరించారు. ఉపనిషత్ సిద్ధాంతము అన్నారు, అదేంటో మాకు తెలియదు ఇంకా అన్నారు రఘురామయ్య గారు. ఉపనిషత్ సిద్ధాంతం అంటే ఉపనిషత్తులలో ఉండే అన్ని వాక్యాలను సమర్థించగల సిద్ధాంతం. తమ మేధాశక్తికి తోచిన పరతత్వ నిర్ణయాన్ని ఉపనిషద్వాక్యాలతో సమర్థించాలని చూడడం కాకుండా ఉపనిషద్వాక్యాలన్నింటినీ స్టడీ చేసి వాటిలో పరతత్వం గురించి ఏం చెప్పారో దానిని నిర్ణయం చేసి చెప్పడం ఉపనిషత్ సిద్ధాంతం అవుతుంది. తాము వేదాన్ని నమ్మాము, ఉపనిషత్తులు నమ్మాము అంటే ఆ వేదంలో ఆ ఉపనిషత్తులలో ఉండే వాక్యాలన్నీ వారికి ప్రమాణం కావాల్సిందే. ఎక్కువ తక్కువలు ఉండడానికి వీల్లేదు. అన్నింటినీ వివరించగలిగేదే
వైదిక దర్శనము లేదా ఉపనిషత్ దర్శనము అని అనబడుతుంది అవుతుంది. ఇంతకీ మన టాపిక్ పక్కదారి పట్టింది. తమ తమ సిద్ధాంతాలలో తాము చెప్పిన విషయాన్ని వేదంలో అన్ని వాక్యాల చేత సమర్థవంతంగా సపోర్ట్ చేసుకోలేకపోయినందుల వలన చాలా వైదిక సిద్ధాంతాలలో ఒకరు చెప్పిన దానిని మరొకరు ఖండించడం చాలా సులభం అయిపోయింది. అలాగే ఈ సాంఖ్యాన్ని యోగాన్ని కూడా ఖండించారు వీరి తర్వాతి వారు. సాంఖ్య పదానికి అర్థం చెప్పారు. యోగం అంటే ఏంటి? యోగానికి చాలా అర్థాలున్నాయి. వాడికి యోగం పట్టిందండి అని, కలిసొచ్చే యోగం లేదు నాకు అని మనం అదృష్టం దురదృష్టం అనే పదాలకి పర్యాయ పదాలుగా వాడతాం. ఇక నిఘంటు డిక్షనరీ చూస్తే కవచము, సామ, దాన, భేద, దండముల వంటి ఉపాయములు, ధ్యానము, కూటము, యుక్తి అంటే కలియుట వంటి అర్థాలున్నాయి. ఇక భగవద్గీతని యోగ శాస్త్రం అంటారు. అంటే యోగం అంటే అక్కడ ఉపాయం అని అర్థం. మోక్షం పొందడానికి ఉపాయాలు చెప్పిన శాస్త్రం అని అర్థం. అవునవును, భగవద్గీత పారాయణ చేసేటప్పుడు ప్రతి అధ్యాయం చివర ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని ఉండి యోగ శాస్త్రే అని కూడా ఉంటుంది. ఓహో, ఇక్కడ యోగ శాస్త్రం అంటే ఉపాయాలను చెప్తున్న శాస్త్రం అన్నమాట. అందుకేనా అందులో సాంఖ్యయోగం, కర్మయోగం అని అధ్యాయాల పేర్లు కూడా ఉంటాయి అడిగారు రఘురామయ్య గారు. శకుంతలమ్మ గారు చాలా వరకు అంతేనమ్మా. కానీ భగవద్గీతలో కృష్ణ భగవానుడు యోగానికి చాలా నిర్వచనాలు ఇచ్చాడు. సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు ఒక చోట. ఏదైనా పని చేసిన తర్వాత దాని ఫలం లభించినా లభించకపోయినా సంతోషం కానీ దుఃఖం కానీ లేకుండా ఉండగలిగితే అదే యోగం అని అర్థం. కేసు గెలిచినా ఓడినా లాయర్కి ఫీజు ఇవ్వక తప్పనట్లు అన్నారు రఘురామయ్య గారు నవ్వుతూ. మీ లాయర్ ఉదాహరణలు ఇక్కడ కుదరవు మావయ్యా అని డాక్టర్ నూనె ఇంకా నిర్వచనాలు చెప్పండి అని అడిగారు. దుఃఖ సంబంధమే లేకుండా ఉంటే యోగమని, తద్విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం అన్న చోట చెప్పారు. యోయం యోగస్త్వయా ప్రోక్త అనే చోట ఆత్మలు తమలో తాము సమానమని, ఈశ్వరునితో కూడా సమానమని గ్రహించడాన్ని యోగం అని అన్నారు. ఇంతకీ యోగం అంటే ఏంటండి? అదే కదండి చెప్తున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడారు యోగ పదాన్ని. అంతేకాదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వాడారు. 6వ అధ్యాయం భగవద్గీతలో మనస్సుని నిలకడగా ఉంచుకోవడం అనే అర్థంలో వాడారు. ఇక యుజుర్ యోగే అనొకటి, యున్ సమాధే అనొకటి 2 విధాలున్నాయి. ఒకదానికి అర్థం సంయోగం అని, ఇంకొక దానికి అర్థం సమాధి అని. బాబోయ్, ఇక ఈ అర్థాలన్నీ చాలు కానీ పతంజలి ఏమన్నాడో చెప్పండి చాలు. అదే కదా మన టాపిక్. యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నాడు ఆయన. అంటే చిత్తం అంటే బుద్ధి, దాని యొక్క వ్యాపారములు అంటే పనులన్నింటినీ నిరోధించడం అని అర్థం. చిత్తం అంటే స్టోర్ హౌస్ ఆఫ్ థాట్స్ అని ఇదివరకు చెప్పినట్లు గుర్తు నాకు. చిత్తం, బుద్ధి, మనస్సు వీటన్నిటినీ పర్యాయ పదాలుగా వాడడం అందరికీ అలవాటు. ఒకే వ్యక్తి తాను నిర్వహించే కర్తవ్యాన్ని అనుసరించి తండ్రి, తాత, కుమారుడు, భర్త, సోదరుడు అని ఎలా పిలువబడతాడో అలాంటివే ఈ చిత్తం, బుద్ధి, మనస్సు అనేవి అని కూడా మనం అనుకున్నాం. అవునవును, జ్ఞాపకం వచ్చింది. ఈ చిత్తవృత్తులని నిరోధించడం యోగం అని కదా అన్నారు. చిత్తవృత్తులంటే వృత్తులు అంటే వ్యాపారములు అంటే చేసే పనులు అన్నమాట. ఇవి 5 రకాలుగా ఉంటాయి. విషయాల్లో మునిగి తేలుతూ ఉండడం, ఒకే విషయంలో స్థిరత్వాన్ని పొందుతూ ఉండడం, నిద్ర అంటే విశ్రాంతి తీసుకోవడం, ఒకే విషయంలో ఏకాగ్రత కలిగి ఉండడం, అన్ని విషయాలను విడిచి ఆ విషయవాసన మాత్రమే కలిగి ఉండడమును. ఇలాంటి 5 రకాల మనసు చేసే పనులని ఆపేయాలి యోగంలో. గాఢ నిద్రపోయినప్పుడు కూడా ఇవేవి ఉండవు కదండి. అది యోగమేనా? కాదు. పైన చెప్పిన చిత్తవృత్తులలో మొదటి 3 రజోగుణం తమోగుణం వలన వస్తాయి. తర్వాతి 2 సత్వగుణం వలన వస్తాయి. ఆ చివరి 2 విషయాలే మనకు ఆదరించదగ్గవి కనుక దానినే యోగం అని అంటాం. గాఢ నిద్రలో మొదటి 3 నిరోధించబడతాయి, కానీ చివరి 2 నిరోధించబడవు. నాకు అంతగా అర్థం కావడం లేదు. అసలు నిరోధం అంటే ఏమిటి? అడ్డగించబడమేనా? ఆ అర్థం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అభిప్రాయం అది కాదు.
క్లేశ కర్మ విపాక ఆశయాలని పుట్టనీయని స్థితికి చేరుకోవడమే నిరోధము, అదే యోగం అని అన్నారు. బాబో ఇవన్నీ ఏంటి, కన్ఫ్యూజన్ మరీ ఎక్కువగా చేసేస్తున్నారు. ఏం లేదు, అంతా సింపుల్, వినండి. ఇవి 4 ప్రకృతిలో పురుషుణ్ణి బంధించేవి. ఎందుకలా బంధిస్తాయి? ఈ చిత్తానికి ఒక చాంచల్యం ఉంటుంది. ఎందుకుంటుంది చాంచల్యం? అబ్బా, ఏది పూర్తిగా చెప్పనివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా అని నవ్వి వినండి. జ్ఞానాన్ని సంపాదించే ఇన్స్ట్రుమెంట్ అవ్వడము, ఒకదాన్ని చూచి ఇంకొకటని భ్రమపడుతూ ఉండడము, ఊహ మీద ఊహలు చేయడము, నిద్రపోవడము, పాత విషయాలు జ్ఞాపకానికి తెచ్చుకోవడము, ఇవన్నీ చిత్తచాంచల్యానికి కారణాలు. ఈ చిత్తచాంచల్యాన్ని అరికట్టాలి అని అంటారు. ఆ అరికట్టడంలో క్లేశ కర్మ వగైరా 4 మరి పుట్టనీయకుండా అరికట్టాలి. అవి పుడితే బంధం వస్తుంది, బంధం వలన చాంచల్యం కలుగుతుంది. అంతేనా? సరిగ్గా అర్థమైందా నాకు? పర్వాలేదు, మీకు కొంతవరకు తెలిసింది. పర్వాలేదంటారేంటి? ఇంత కష్టపడి చెప్తే నేను సరే, అసలు నిరోధం అంటే ఏంటో స్పష్టంగా చెప్పండి. సమాధి అన్న మాట విన్నారా? యోగులు సమాధిలో ఉంటారు. ఆ సమయంలో బయట విషయాలు వారికి ఏమీ తెలియవు వగైరా వగైరా అని విన్నాను. చిత్తం సమాధిని పొంది ఉండే దశని నిరోధము అని అంటారు. ఓహో, అంటే చిత్తవృత్తులన్నీ సమాధి దశకి చేరుకోవాలి. వృత్తులంటే పనులు కనుక చిత్తం పని సమాధిలో ఉండడం అవ్వాలి. ఆ సమాధి ఎలా ఉండాలంటే క్లేశము వగైరా బంధాన్ని కలిగించే వాటిని పుట్టనీయనంతగా ఉండాలి. అంతేనా? సరిపోయింది. క్లేశము వగైరా బంధాల్ని కలిగించినంతగా సమాధి ఉండాలి అంటే అవి బంధాన్ని కలిగించే సమాధి కూడా ఒకటి ఉంటుందా? బంధాన్ని కలిగించే సమాధి ఉండదు, కానీ సమాధిలో తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అని ఉంటాయి. తక్కువ స్థాయిలో పూర్తిగా ఈ క్లేశము మొదలైనవి పోవు, ఎక్కువ స్థాయిలో పోతాయి. ఆ స్థాయి యోగం కావాలి. ఆ స్థాయి కావాలి యోగం అంటే. ఎందుకంత కష్టపడాలి ఆ యోగం లేదా సమాధి కోసం? ఆ స్థితిలోనే ఈ ప్రకృతి కన్నా నేను వేరు అని పురుషుడు తెలుసుకొని మోక్షం పొందుతాడు. మోక్షం అంటే దుఃఖ నివృత్తి కావాలంటే అది తప్పదు. అవునవును, సాంఖ్యులు విడిచిన దగ్గర వీరు ప్రారంభించారుగా. అక్కడ ఇలా అయితే మోక్షం అని చెప్పారు, ఇక్కడ దాని ప్రాక్టీస్ చెప్తున్నారు. దుఃఖం ఎలా పోతుంది అని. వచ్చిన దుఃఖం ఎలా పోతుందనా ప్రశ్న. రాబోయే దుఃఖాన్ని ఎలా రాకుండా చేయాలన్నా ఈ సాధన. భూతకాల దుఃఖాన్ని అనుభవించేసాం, అయిపోయింది, దాంతో గొడవ లేదు. వర్తమానకాల దుఃఖం ఎలాగూ వచ్చింది, ఇహ తప్పదు. ప్రయత్నం అంతా భవిష్యత్తులో దుఃఖ నివృత్తికే. దుఃఖాన్ని కలిగించేవన్నా బంధాన్ని కలిగించేవన్నా పెద్ద తేడా ఏం లేదు. ఇందాక చెప్పారు కదూ క్లేశము వగైరా 4 అని. అవి ఏంటేంటో మళ్ళీ చెప్పండి. మొదటిది క్లేశము అంటే బాధ, కష్టం, ఇది తొలగాలి. రెండోది కర్మ, యజ్ఞయాగాదులు చేయడం, హత్యలు దొంగతనాలు చేయడం, ఇవి మానాలి. మూడోది విపాకం, ఈ కర్మలు చేయగానే జన్మలు వస్తాయి, అవి పోవాలి. నాలుగోది ఆశయం, ఆ కర్మల వలన పుట్టే వాసనలు, ఇవి పోవాలి. వాసనలంటే సంస్కారాలు. అంటే ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం పురుషోత్తం గారి మాటలలో. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.